వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలు, అలాగే మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం క్రొత్త సంవత్సరం ముఖద్వారం దగ్గర ఉన్నాం కదా. థ్రెషోల్డ్ ఆఫ్ న్యూ ఇయర్ మన ఎదుట ఉంది. ఈ సమయంలో మన ఆదరణ కొరకు, మన ప్రోత్సాహం కొరకు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అక్కడక్కడ ఒక 3 వచనాలు నేను చదువుతాను. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. చాలా అంతవరకు. అలాగే 5వ వచనంలో కూడా 2వ భాగం చదువుతున్నాను. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. అలాగే 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుల సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో ప్రభా ఎన్నెన్ని మేళ్ళు మీరు అనుగ్రహించారో ప్రభా మేము లెక్కించి చెప్పుట అసాధ్యం ప్రభా. నీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొంతసేపు మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో 3 వచనాల్లో వచనం అంతా కాదు, 3 వాక్యాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నేను క్రింద నుండి చదువుతాను. మొట్టమొదట 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు మారనివాడు కదా, మార్పు లేని వాడు. 5వ వచనంలో చూసాం, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను. దీన్ని ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఆయన తోడు, విడువని తోడు. మొదటి వచనంలో ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. నిలువరంగా అంటే అది కూడా మార్పు లేకుండా, స్టెడ్ ఫాస్ట్ లవ్, మార్పు లేని ప్రేమ. మారని క్రీస్తు, విడువని తోడు, అలాగే మార్పు లేని ప్రేమ. ఈ 3 సంగతులు మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఇవి తప్పకుండా మేలుకరమని నేను నమ్మి ఈ వాక్యాలు నేను చదివాను. క్రింద నుంచి మనం ధ్యానం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మార్పు లేనివాడు, ఒక్కటే రీతిగా ఉన్నవాడు. సంవత్సరాలు మారిపోతూ ఉంటే పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మనం మారిపోతున్నాం. మనలో చాలామంది ఒకప్పుడు చిన్నవారు ఉన్నవారు, ఇందాక సహోదరులు చెప్తా ఉన్నారు, 5వ తరగతిలో ఫస్ట్ వచ్చిందట కదా, గ్రేట్. అలా చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. ఒకప్పుడు చిన్నవారు ఇప్పుడు యవనస్తులు అవుతున్నారు, ఒకప్పుడు యవనస్తులు ఇప్పుడు వృద్ధులు అవుతూ ఉన్నారు. మనుషులు మారిపోతూ ఉన్నారు. అలాగే మన కుటుంబాలు కూడా మారిపోతున్నాయి, పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ కూడా మారిపోతూ ఉంది. రోజు దినం ఓ క్రొత్తది వస్తూ ఉంది కదా.
మా చిన్నతనంలో టెలివిజన్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఎన్నెన్నో అడ్వాన్స్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. రోజులు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అలాగే సంఘాల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. దీంట్లో 7వ వచనం చూద్దాం. చూడండి, మనం చదువుకున్న 13వ అధ్యాయంలో కూడా 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ మాటలు చూస్తేనే అర్థమవుతుంది ఏ నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. గతించిపోయిన నాయకుల, ప్రస్తుతమైన నాయకుల? గతించిపోయిన నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్ లీడర్స్ ఏం చేయాలట? వారిని జ్ఞాపకం చేసుకోవాలట. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలట. అలాగే వారి విశ్వాసాన్ని అనుసరించాలట. అలాగే 17వ వచనం చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా ప్రజెంట్ లీడర్స్ గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్ లీడర్స్ని జ్ఞాపకం చేసుకోవాలట, వారి విశ్వాసాన్ని అనుసరించాలట. ప్రజెంట్ లీడర్స్కి అయితే ఏం చేయాలట? వారి మాట విని వారికి లోబడి ఉండాలట. ఎందుకంటే వారు దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉంది. కాబట్టి సంఘాలు మారిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు మారితే అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా యునిక్ కదా. 20వ సంవత్సరం అనగానే ఏం గుర్తొస్తుంది? 2020 అంటే లాక్డౌన్ ఇయర్ కదా. 21వ సంవత్సరం అంటే డెల్టా వేరియంట్. 22వ సంవత్సరం అంటే ఒమిక్రాన్ వేరియంట్. ఒక్కొక్క సంవత్సరం ఒక్కోటి. మరి ఈ సంవత్సరం అట ఇయర్ ఆఫ్ లే ఆఫ్స్ అట. చాలామంది ఉద్యోగాలు తీసేసిన సంవత్సరం అట ఇది. కోవిడ్ రోజుల్లోనేమో ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నారట. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారట? తీసేస్తున్నారట. మరి కంపెనీలు వాళ్ళకి అది గేమ్ ప్లే లాగా ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా విచారకరం కదా. సెక్యూరిటీ లేకుండా మరొక ఉద్యోగం దొరికిన దాకా చాలా చాలా యాంగ్జైటీ. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా యూనిక్గా ఉంది. ఇవన్నీ మారిపోతా ఉన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మారని వాడు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన గురించి 10వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడింది. ఇవి 102వ కీర్తనలోని మాటలు. అవి ఎత్తి ఇక్కడ మళ్ళా రాయబడ్డాయి. నేను చదువుతున్నాను, గమనించండి. 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడను కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. నీ సంవత్సరములు తరుగు. ఆకాశాలు అవన్నీ కూడా గతించిపోతాయట, వస్త్రం వలె పాతగిలిపోతాయట. కానీ ఈయన మాత్రం ఏకరీతిగా ఉంటాడట. ఆయన సంవత్సరాలు తరుగవు. ఆయన సంవత్సరాలను బట్టి ఆయన వయసు పెరిగేవాడు కాదు. ఈజ్ ఎవర్ యంగ్ కదా, ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. నిజానికి ఆయన అలాగో మార్పు లేనివాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఆయన కూడా మనకులాగా రోజుకు ఒక రీతిగా ఉండేవాడైతే మనలో ఎవరు నిలిచి ఉండేవాళ్ళం కాదు. మలాకి గ్రంథంలో అదే మాట అన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి.
మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన అంటున్నాడు, నేను మార్పు లేని వాడను గనక మీరు నిలిచున్నారు, లేకపోతే మీరు లయమైపోయేవాళ్ళు అంటున్నారు. అవును, ఆయన కూడా మనకులాగా మూడ్ స్వింగ్స్ ఉన్నవాడైతే మనలో ఎవరో నిలవం కదా. ఒకరోజేమో విపరీతమైన కోపం, ఒకరోజేమో విపరీతమైన ప్రేమ మనుషుల్లో చూస్తూ ఉంటాం. అది దేవుడు కూడా అలాగూ ఒకరోజు కోపం కనుక ఎక్కువగా ఉంటే ఆ రోజు ఆయన కంటి చూపుతోనే మనుషులు కొన్ని లక్షల మంది చనిపోతారు. కాబట్టి ఆయన మార్పు లేని వాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఆయన దయగలిగిన వాడు కాబట్టే. నిజానికి మన దోషాలన్నీ లెక్కించి చూస్తే ఎవ్వరం నిలువలేం కదా. అననీయ సప్పీరాల్లాగా ఆయన గనక ఇన్స్టంటేనియస్గా మన మీద గనక జడ్జిమెంట్ తీసుకొస్తే ఎంతమంది ఉంటాం ఇక్కడ? ఖచ్చితంగా ఒక్కరం కూడా మిగలం. ఆయన మార్పు లేనివాడు, ఆయన దయగలిగిన వాడు కాబట్టే మనం ఇప్పటికీ నిలిచి ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మార్పు లేనివాడు. మనం త్వరగా ముందుకు వెళ్దాం. 5వ వచనంలో చూసాం కదా, ఆయన తోడు విడువని తోడు, నిన్ను ఎన్నడును విడువను ఎడబాయును అంటాడు. మనుషుని విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చాలామంది భక్తుల అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తోడు ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. యాకోబు యొక్క అనుభవం చూద్దాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యాకోబు యొక్క అనుభవం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, యాకోబు పాపం తన అన్న కోపానికి తాళలేక పారిపోతున్నాడు. తమ మామగారింటికి వెళ్తున్నాడు. అది ఎప్పుడు ఇంతకుముందు వెళ్ళిన మార్గం కాదు, దారి కూడా తెలియదు ఆయనకి. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళింది కాదు ఆయన. నిజానికి వాళ్ళ నాన్న వెళ్ళలేదు, ఈయనే వెళ్తాడు. ఇస్సాకు ఎప్పుడైనా వెళ్ళాడా రెబ్కా ఇంటికి? వెళ్ళలేదు కదా. ఒక క్రొత్త మార్గంలో తెలియని చోట ఒక తలగడ చేసుకుని రాతిని నిద్రపోతా ఉన్నట. అప్పుడు దేవుడు తనకు తానుగా, యాకోబు ఏం ప్రార్థన చేయలేదు. యాకోబు ప్రార్థన చేయకుండానే తనకు తానుగా ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా, యాకోబుతో అన్నాడు, అరే నువ్వు మోసం చేసి వెళ్ళిపోతున్నావు కదా, పారిపోతున్నావు కదా, అయినా నేను దయగలిగిన వాడిని. నిజానికి ఏమనాలి దేవుడు యాకోబుని చూస్తే? అరే యాకోబు, నీకు బుద్ధి ఉందా? అరే అలా మోసం చేస్తావా అని ఉండాల్సిందే. అనలేదు దేవుడు కదా. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నేను నిన్ను మళ్ళా తీసుకొచ్చిన దాకా తోడై ఉంటాను అన్నాడు. యాకోబు వెళ్ళాడు. దాదాపు 20 సంవత్సరాలు లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుడు అన్న మాట యాకోబు మర్చిపోయాడు, కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు మాత్రం మర్చిపోలేదు. చదువుదాం చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడయ్యుండేదనని యాకోబుతో చెప్పగా. 20 సంవత్సరాల క్రితం చెప్పాడు. 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఒకసారి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఆయన మనను విడువని తోడు మనకిచ్చే దేవుడు. ఇలాంటి అనుభవాలు చాలా చూస్తాం మనం. దావీదు యొక్క అనుభవం కూడా అదే. 23వ దావీదు కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పి 4వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు,
గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ పాయమునకు భయపడను అని చెప్తూ ఏమంటున్నాడు? నీవు నాకు తోడయ్యిందువు. మొదటి వచనాలన్నిట్లో ఏమన్నాడు? ఆయన ఆయన అన్నాడు. సడన్గా 4వ వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నీవు అంటున్నాడు. ప్రొనౌన్ మారిపోయింది కదా. ఆయన అంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆయన గురించి చెప్తాం. కష్టాల్లో గాఢాంధకారంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత సమీపంగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడో దావీదు మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఆయన ఆయన అన్నవాడల్లా నీవు నాకు తోడయ్యింది. రైట్ బిఫోర్ హిమ్, ఎదురుగా ఉన్న వానితో మాట్లాడినట్టుగా దావీదు మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తుడైన పౌలు అనుభవం కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను నేను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. తిమోతిని అంటున్నాడు, తిమోతి నా దగ్గరికి త్వరగా రా అంటున్నాడు. ఆ భాషలోనే తెలుస్తుంది పౌలు ఎంత ఆశతో పిలుస్తున్నాడో తిమోతిని. పౌలు ఒంటరితనం ఆ భాషలో మనకు కనిపిస్తూ ఉంది. 10వ వచనంలో అంటున్నాడు, దేమాయుహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనిక వెళ్ళాను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయనకును వెళ్ళిరి. అలాగే 14వ వచనం, అలెగ్జాంద్రుని కంచరవాడు నాకు చాలా కీడు చేశాను. వరుసగా పౌలు దగ్గర ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారట. కొంతమందినేమో ఈయనే పంపించాడు, కొంతమంది ఏమో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటున్నాడు 10వ వచనం 11వ వచనంలో, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. తిమోతి నేను ఒంటరిగా ఉన్నాను, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక అంటేనే చివరి దినాలు, మరణాన్ని ఎదురుగా చూస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు. ఏ క్షణానైనా చక్రవర్తి ఆజ్ఞ జారీ చేస్తే మరణశిక్షకి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో పౌలు ఎంత ఒంటరిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నా యుద్ధకు త్వరగా రమ్ము అంటున్నాడు. సారికి 2 సార్లు అలాగూ పిలిచాడు. మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, నాకు ప్రయోజనకరమైన వాడు. అలాగూ ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషులంతా దూరం అయిపోయినప్పుడు, అయితే మళ్ళా అపోస్తలుడైన పౌలు 17వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడే నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. మనుషులంతా వెళ్ళిపోయినా ఎవరు బలపరిచారట? ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచాను. మన జీవితాల్లో కూడా ఆయన ఎన్నటెన్నటికీ వదిలిపెట్టేవాడు కాదు. కష్టాలు వచ్చిన చాలా సాధారణంగా మనుషులు ఏంటంటే, అంతా బాగున్నప్పుడు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, మనకు కష్టం వచ్చినప్పుడు మనుషులు తగ్గిపోతారు. కానీ మన ప్రభు మన కష్టంలో ఉన్నప్పుడు మరీ దగ్గరగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. సౌత్ అమెరికాలో ఒక తెగవారికి ఓ వింతైన అలవాటు ఉందట. వారి ఇళ్లలో మగ పిల్లవాడు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 13 అంటే ఏమంటాం ఇంగ్లీష్లో? 13 కదా. అంటే ఏం ప్రారంభమైందనమాట? టీన్ ప్రారంభమైంది. ఆ వయసులో ఒకరోజు అబ్బాయిని ఆ దగ్గరలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్తారట. వెళ్ళి అక్కడ ఆ కుర్రవాడిని ఒక్కడనే రాత్రంతా ఉంచేసి వీళ్ళు వచ్చేస్తారట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అబ్బాయి పెరుగుతూ ఉండగానే ధైర్యం నేర్చుకోవాలా, అన్ని స్కిల్స్ కూడా నేర్చుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఒకరోజు అబ్బాయి టర్న్ వచ్చిందట, అరణ్యానికి వెళ్ళాడు, తీసుకొని అందరు వెళ్ళారు, అక్కడ నుంచోబెట్టారు, మళ్ళీ అందరు వెనక్కి వెళ్ళిపోయారు. రాత్రి చీకటి పడతా ఉంటే సౌండ్స్ మారిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క సౌండ్ వింటూ ఉంటే భయం వేస్తూ ఉంది. చీకట్లో చుట్టూ ఏముందో తనకు తెలియదు. క్షణం ఒక యుగంలాగా ఉంది. పాప రాత్రంతా కష్టపడి పళ్ళు బిగబట్టుకొని వేచి చూచాడట. ఇక తెల్లవారుజామున 4 గంటలకి కాస్త సూర్యుడి కాంతి పడింది.
ఒక్కసారి తెప్పరిల్లి అసలు నేను ఎక్కడున్నాను, నా చుట్టూ ఏమున్నాయి, ఎలాంటి క్రూర మృగాలు ఉన్నాయి ఒకసారి చూద్దామని చూశాడట. చుట్టూ చూస్తే దూరంగా ఒక వ్యక్తి ఓ సిపాయిలాగా, ఓ సైనికుడిలాగా డ్రెస్ చేసుకుని ఒక ఆయన నిలువబడి ఉన్నాడట. అరే ఇప్పుడు దాకా నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నాను, కానీ ఎవరో ఒక ఆయన ఉన్నాడే దగ్గరలో అని జాగ్రత్తగా చూశాడట. చూస్తే ఆయన ఎవరో కాదు, ఆ అబ్బాయి యొక్క తండ్రి. అబ్బాయిని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈయన మాత్రం వెళ్ళలేకపోయాడు. నా కొడుక్కి ఏమవుద్దా చూద్దాం అని ఆ అబ్బాయికి తెలియకుండా దూరంగా నిలువబడి రాత్రంతా ఆ మంచులో వెయిట్ చేశాడు తండ్రి. మన తండ్రి కూడా అలాంటివాడే. మన తండ్రి ఎన్నడూ మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మార్పు లేనివాడు, ఆయన తోడు విడువని తోడు. ఆయన ప్రేమ కూడా మార్పు లేని ప్రేమ అండి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమో యాకోబు యొక్క ఉదాహరణ చూసి ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 14 వచనం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 14 వచనం. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యాకోబు తన మామయ్యన లాబాన్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు లాబాన్ చక్కగా రిసీవ్ చేసుకుని ఏమన్నాడో చూద్దాం. చూడండి, ఆదికాండం 20. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసం వై ఉన్నావు. తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలనో చెప్పుము అని యాకోబును అడిగాను. యాకోబుని ఏమన్నా అంటే, నీకేం జీతం కావాలో చెప్పు, నీవు ఎంత అడిగితే అంత ఇస్తా అన్నాడు కదండి. అబ్బో, ఎంత ప్రేమ చూపించాయండి. మన ఎంప్లాయర్స్ కూడా ఎలా ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత అడిగితే అంత ఇస్తా అన్నాడు. నీకు జీతం ఎంత కావాలో కోరుకో అంటున్నాడు. 30వ అధ్యాయంలో కూడా చూద్దాం. 30వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. చూడండి, 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటిని. లాబానికి అర్థమైందట, నేను ఆశీర్వదించబడింది కేవలం యాకోబు వల్ల అని. అందుకని ఇప్పుడు ఏమంటున్నా అంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. చూడండి, 28వ వచనం. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనను. మళ్ళా ఒకసారి అంటున్నాడు, అసలు నేను దీవించబడిందే నీ వల్లయా, కాబట్టి నీ జీతం ఎంతో చెప్పు, నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నాడు. ఎంత ప్రేమ చూపించాడు లాబాన్. పాపం యాకోబు పరిస్థితి ఎలా ఉంది అంటే, అన్నయ్యను ఏశావు ద్వేషించాడు. ఇప్పుడు అలాంటి ద్వేషాన్ని చూసిన ఈ యవ్వన ఆ బిడ్డకు ఎంత ప్రేమ చూడగానే ఎంత పొలకించిపోయి ఉంటాడు కదా. అసలు నీ వల్లే నేను దీవించబడ్డానయ్యా, నీవు ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు. లాబాను చాలా ప్రేమ చూపించాడు యాకోబు మీద. అయితే 31వ అధ్యాయానికి వస్తే, 31వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, 31వ అధ్యాయం 2వ వచనం. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని యొడల ఉండలేదు. ఎంత ప్రేమ చూపించాడు, ముఖం మారిపోయిందట కదా, నిన్న మొన్న ఉన్నట్టుగా లేదట. 5వ వచనం చూద్దాం. 5వ వచనం. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. ముఖం మారిపోయింది, కటాక్షం కూడా మారిపోయింది. ఫేస్ చేంజ్డ్, గ్రేస్ ఆల్సో చేంజ్డ్. అరే, ఎంత తొందరగా మారిపోయారండి. అంత ప్రేమ చూపించిన లాబాను. 7వ వచనం చూద్దాం. 7వ వచనం.
మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. 10 సార్లు జీతం మార్చాడట. మొత్తం ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో 10 సార్లు జీతం మార్చాడు. అంటే జీతం పెంచుతున్నాడు అనుకున్నారా? ఉద్యోగస్తులు కొద్దిగా సంవత్సరం పెరుగుతూ ఉంటుందిలేండి. అలా పెంచినట్టయితే ఈ మాట రాసిండేవాడు కాదు. జీతం పెంచలేదు అంటే ఒకరోజు పెంచడం, రెండో రోజు తగ్గీయటం అన్నమాట. 10 సార్లు జీతం మార్చాడట. మనుషులు ప్రేమలు ఎంత మారిపోతూ ఉంటాయండి. సంవత్సరం మారిపోతూ ఉంటాయండి మనుషుల ప్రేమలు. అయితే లాబాను ప్రేమ మారిపోయింది. కానీ 8-9 వచనాలు చూద్దాం, చూడండి. 8-9 వచనాలు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలను ఈనను, చారలు గలవి నీ జీతమని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలను కనెను. ఓసారి చూస్తారట లాబాను, పొడలు గల్లాయి చాలా తక్కువగా ఉంటే ఏమంటాయంటే, బాబు నువ్వు ఈ గొర్రెలు మేపయ్యా, పొడలు గల్లావన్నీ నువ్వు తీసుకో, మిగిలినవన్నీ నాయి అంటాడట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? పొడలగల్లా వాటిని ఎక్కువ పుట్టిస్తాడట. మళ్ళోసారి చూస్తాడు లాబాను. ఈసారి చూసినప్పుడు అన్ని పొడలగల్లాయి కనిపిస్తాయి. అరే రే పొరపాటు అన్నాను, లేదయ్యా ఇక నుంచి చార్లగల్లా అవి నీ అంటాడట. దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? చార్లగల్లా వాటిని పుట్టిస్తాడు. అంటే ఏం చేస్తాడనమాట? లాబాను తగ్గించిన జీతం అంతా ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు కాంపెన్సేట్ చేస్తున్నాడు. లాబాను ఎన్నిసార్లైనా తగ్గించనివ్వండి, దేవుడు తన జీతాన్ని కాంపెన్సేట్ చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు 12వ వచనం చూద్దాం, చూడండి. 12వ వచనం. అప్పుడు ఆయన, నీ కన్నులు ఎత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొదలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని అంటున్నాడు. లాబాను చేసే అన్నీ కూడా ఏమంటున్నాడు? నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. మన దేవుడు చూస్తాడండి. మనుషులు మారిపోవచ్చు కానీ ఆయన మారని దేవుడు. మనుషులు ప్రేమలు మారిపోవచ్చు కానీ ఆయన మారని దేవుడు. తన సొంత మామ కదా, తన కుమార్తెని ఇచ్చిన మామ ప్రేమ ఎన్నిసార్లు మారిపోయింది. ఇప్పుడు లాబాను దగ్గర నుంచి బయలుదేరాడు. లాబాను దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వస్తామన్నాడు. ఇంటికి వస్తా ఉంటే యాకోబు మనసులో మరో భయం ఉంది కదా. ఇంటికి వెళ్తే ఎవరిని ఫేస్ చేయాలా? ఏశావుని ఫేస్ చేయాలా కదా. ఏశావు కోపం రగులుకుంటుంది దీని మీద. అమ్మో, ఇప్పుడు ఈ లాబాను మోసాన్ని తట్టుకోలేకపోయాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏశావుని ఎలాగూ ఫేస్ చేయాలి అని చాలా భయంతో వెళ్తామన్నాడు. వెళ్తా ఉంటే ఎలాంటి అనుభవం ఎదురైందో 33వ అధ్యాయం చూద్దాం, చూడండి. 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఒకప్పుడు ద్వేషించిన యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ముద్దు పెట్టుకున్నాడట. ఒకప్పుడు ద్వేషించిన యాకోబేమో ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు ప్రేమించిన లాబానేమో ఇప్పుడు ద్వేషిస్తా ఉన్నాడు. మనుషులు అంతే అండి. ఈరోజు ప్రేమించిన వాళ్ళు రేపు ద్వేషిస్తారు, ఈరోజు ద్వేషించిన వాళ్ళు రేపు ప్రేమిస్తారు. ఈరోజు ప్రేమించారు కదా అని వాళ్ళు మంచోళ్ళు అనుకోకూడదు, ఈరోజు ద్వేషించారు కదా అని వారు చెడ్డోళ్ళు అని కూడా అనుకోకూడదు. మనుషుల ప్రేమలు మారిపోతాయి కానీ ఆయన ప్రేమ ఎన్నటెన్నటికీ మారని ప్రేమ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నిలువరమైన ప్రేమ. అలాంటి ప్రేమే మనం కలిగి ఉండాలి అని మనకు ఆ వచనంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ మార్పు లేని ప్రేమ అని దీంట్లో మనం గమనిస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించే ప్రేమకు గ్రీకు భాషలో 3 పదాలు ఉపయోగించబడ్డాయి. తెలుగులో మాత్రం అన్నిటికీ ప్రేమ అనే పదం ఉపయోగించబడింది కానీ గ్రీకు భాషలో మాత్రం 3 పదాలు ఉపయోగించబడ్డాయట.
ఒకటి ఈరోస్ అనే ప్రేమ. ఈ ప్రేమ కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాల్సిన ప్రేమ. వారి మధ్య కాకుండా ఇంకా ఏ ఇద్దరి మధ్య ఉన్నా అది ప్రేమ కాదు, పాపమే. భార్యాభర్తలు కాబోయే వాళ్ళ మధ్య ఉన్నా కూడా అది ప్రేమ కాదు, పాపమే. అది కాకుండా మరో 2 ప్రేమల గురించి గ్రీకు భాషలో రాయబడింది. ఒకదాన్ని ఫీలియో అంటారు, మరొక దాన్ని అగాపే అంటారు. ఫీలియో అనే ప్రేమ ఫ్యామిలీ లవ్, ఫ్రెండ్లీ లవ్ అన్నమాట. అగాపే అనే ప్రేమ దైవికమైన ప్రేమ. ఆయన ప్రేమ అది మనుషుల ప్రేమ లాంటిది కాదు. ఆ 2 ప్రేమలకి కొన్ని తేడాలు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఫీలియో అనే ప్రేమ ఎలా ఉంటుంది, అలాగే అగాపే అనే ప్రేమ ఎలా ఉంటుంది. ఫీలియో అనే ప్రేమ ఏదన్నా ఒక సంబంధాన్ని బట్టి ఆ ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, అన్నదమ్ములు ప్రేమిస్తారు, అలాగే బంధువులు ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమిస్తారు. కొంతమందికి వారి ఊరు వాళ్ళంటే చాలా ప్రేమ కదా, కొంతమందికి వారి కులం వాళ్ళంటే చాలా ప్రేమ, కొంతమందికి వారి మతం వారంటే చాలా ప్రేమ, కొంతమందికి వారి భాష వారంటే చాలా ప్రేమ. అంటే ప్రేమ పుట్టుకు రావటానికి ఏదో ఒక సంబంధం ఉండాలా. వారి జాతి అన్నా, వారి తెగ అన్నా ఏదో ఒకటి అయి ఉండాలి. చాలా కాలం క్రితం మా అమ్మాయిని ఎన్ఐటీలో చేర్చడానికి జంషెడ్పూర్ వెళ్ళాం. అక్కడ సంఘంలో కూడా ఇలాగ వాక్యం చెప్పాను. ఆ రోజు సాయంత్రం ఒక సహోదరి మాకు భోజనం చేసింది. మా కుటుంబానికి దాదాపుగా 12 ఐటమ్స్తో భోజనం చేసింది. ఎందుకేంటో చెప్పండి, ఊహించండి. ఆమె తెలుగామా కదా, మా తెలుగు వాళ్ళు వచ్చారు అని ఎంత ప్రేమ చూపించింది ఆమె. కాబట్టి ఏదైనా ఒక సంబంధంతో ఏర్పడే ప్రేమని ఫీలియో అనే ప్రేమ అంట. అగపే అనే ప్రేమకు ఈ సంబంధంతో పనే లేదు. స్నేహితుడు అవ్వాల్సిన పని లేదు, బంధువు అవ్వాల్సిన పని లేదు. మన దేవుడు మనల్ని మన స్నేహితుడు అని ప్రేమించాడా? మనం ఇంకా పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు కదా. మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులం అయి ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. అలాగే ఫీలియో అనే ప్రేమ పరిస్థితులు బట్టి, కాలాన్ని బట్టి మారిపోతుంది. చిన్నప్పుడు అన్నదమ్ములు అక్కజెల్లెలు చాలా ప్రేమగా ఉంటారు. కొంతకాలానికి పెద్ద అయిన తర్వాత ఏదో ఆస్తి దగ్గర చిన్న గొడవ వస్తుంది, లేకపోతే తల్లిదండ్రులను చూసే దగ్గర కాంపిటీషన్ వస్తుంది. అంతే, బద్ధ శత్రువులు అయిపోతారు కదా. మనుషుల ప్రేమలు రోజులను బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతాయి. కానీ అగపే ప్రేమ ఎన్నటికి మారేది కాదు. అలాగే మనుషుల ప్రేమలు మనం ప్రేమిస్తే ఎదుటివారు కూడా ప్రేమించాలి అని కోరుకుంటాం కదా. ఇట్ నీడ్స్ రెసిప్రికేషన్. ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళేం పట్టించుకోలేదనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఇంకా వేస్ట్ వీళ్ళని ప్రేమించడం అనిపిస్తుంది. ఫీలియో అనే ప్రేమ తప్పకుండా ఓ రెసిప్రికేషన్ కోరుకుంటుంది. కానీ అగాపే అనే ప్రేమ అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటుంది. మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమించాడు. నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎదుటి ప్రేమ కోరుకునేది కాదు. అలాగే ఫీలియో అనే ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్న బలాలనే ప్రేమిస్తుంది. కానీ అగపే బలహీనతలను ఎరిగి ప్రేమిస్తుంది. కేవలం స్ట్రెంగ్త్స్ని ప్రేమిస్తే అది ప్రేమ కాదు. కుర్రోళ్ళు ప్రేమలో ఉంటారు కదా, అప్పుడు ఒకళ్ళకొకళ్ళు వారి బలాలే చూయించుకుంటారు. అందుకని అబ్బో ప్రేమ పొంగిపోద్ది వాళ్ళకి. పెండ్లయిన తర్వాత అది 24/7 బిజినెస్ కదా. ఇప్పుడు బలహీనతలు కూడా బయటపడతాయి. అప్పుడు అనిపిస్తుంది, అరేరే
వీడిని చేసుకోకుండా అంటే బాగుండేది అనిపిస్తుంది కదా. మన బలాన్ని మాత్రమే ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు. నోయింగ్ ది వీక్నెసెస్ యూ నీడ్ టు లవ్ అదర్స్. మన దేవుడు మన బలహీనతలను ఎరిగి ప్రేమించాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. మన మెరిట్ చూసి ఆయన ప్రేమించడానికి అసలు మనలో ఏ మెరిటే లేదు కదా. ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. మన బలహీనతలు చూసి ఆయన ప్రేమించాడు. కాబట్టి అగపే అనే ప్రేమ అది దైవికమైన ప్రేమ, మానవ ప్రేమకు పూర్తిగా భిన్నమైన ప్రేమ. ఆయన అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా అలాంటి ప్రేమతోనే ఒకరినొకరు ప్రేమించుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ అది ఎన్నటెన్నటికీ మారని ప్రేమ అని దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఆయన మార్పు లేనివాడు, ఆయన తోడు విడువని తోడు. ఆయన ప్రేమ ఎన్నటెన్నటికీ మారని ప్రేమ. ఈ సంవత్సరం ఎలా ప్రేమిస్తాడు ఆయన, వచ్చే సంవత్సరం కూడా అలాగే ప్రేమిస్తాడు. ఈ సంవత్సరం ఎలాగో మనకు తోడుగా ఉన్నాడో వచ్చే సంవత్సరం కూడా అలాగే తోడుగా ఉంటాడు. ఆయన ఈ సంవత్సరం ఎలా ఉన్నాడో వచ్చే సంవత్సరం కూడా అలా ఉంటాడు. ఈ సంవత్సరం మన మీద ఒక రీతి అభిప్రాయం కలిగి ఉండి వచ్చే సంవత్సరం మరొక అభిప్రాయం కలిగి ఉండేవాడు కాదు. అలాంటి మారని ప్రభు మనకుండగా సంవత్సరాలు మారినా, దినాలు మారినా, పరిస్థితులు మారినా మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రేమ మనం కేవలం అయోగ్యులమై ఉండగా ప్రేమించాడు. ఆ ప్రేమను చవి చూచాం కాబట్టే మనం రక్షించబడ్డాం. ఆయన ప్రేమ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ప్రభువుని నమ్మిన బిడ్డలకు అందుబాటులో ఉంది. అదే సమయంలో నమ్మని వారికి కూడా అందుబాటులో ఉంది. ఆయన ప్రేమ లోకమంతటిని ప్రేమించే ప్రేమ. ఆయన ప్రేమ మనకు అందుబాటులో ఉండగా యేసు ప్రభువుని నమ్ముకోవటం ఎంతైనా మంచిది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మనం వాయిదా వేస్తూ ఉన్నామేమో. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం నమ్ముకుందాం, వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా ఉంటుంది, అప్పుడు నేను నమ్ముకుంటాను అనుకుంటున్నామేమో. అలా కాకుండా ఈ దినానే ఉన్న పోటన యేసయ్యా పాపినయ్యా నన్ను రక్షించు అని యేసు ప్రభువుకు మన హృదయాలు అప్పగిస్తే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగూ మారని ప్రభు మనకుండగా మనం ధైర్యం కలిగి నూతన సంవత్సరంలో దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.